Hi, welcome to SKNR Max classes. Today I will discuss about quadratic equations. మనం ఈరోజు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెరీ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతుంటాడు. ఇందులో టోటల్గా 4 బేసిక్స్ ఉంటాయి. ఈరోజు మనం బేసిక్ 1 నేర్చుకుందాం. బేసిక్ 1 నేర్చుకోవాలంటే ఈరోజు మనకు ఫార్ములా ఒకటి వచ్చి ఉండాలి. అదే చూడండి, ఫస్ట్ ప్లస్ ఈక్వల్ టు మైనస్ ప్లస్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు ప్లస్. అంటే ఈ ఫార్ములా ఎలా వచ్చిందో నేను ఇప్పుడు షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ప్లస్ అనేది అంటే ప్లస్ అని తీసుకోవాలి. ఇప్పుడు ప్లస్ అన్నప్పుడు లోయర్ సెక్షన్ మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ అన్నప్పుడు హయ్యర్ సెక్షన్ ప్లస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ అన్నప్పుడు హయ్యర్ సెక్షన్ ప్లస్ అని వస్తుంది. మైనస్ అన్నప్పుడు హయ్యర్ సెక్షన్ మైనస్ అని వస్తుంది. ఇది ఒక లాజికల్ ఫార్ములా. ఈ ఫార్ములా వస్తే బేసిక్ 1 అనేది కాదు 4 బేసిక్స్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ ఫార్ములా మీరు జాగ్రత్తగా నోటెడ్ అయి ఉండాలి మీ మైండ్లో. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కానీ ఎక్స్ వాల్యూ వై వాల్యూ టోటల్ మీద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఒక క్వశ్చన్ ఇస్తారు. అందులో ఫస్ట్ సింబల్ చూసుకోండి. మైనస్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేస్తాం. నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వేస్తాం. ప్లస్ ఈక్వల్ టు ప్లస్ అంటే ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేస్తాము. ప్లస్ ఉంది కాబట్టి మైనస్ కాబట్టి ప్లస్ ఈక్వల్ టు మైనస్. ఇక 96 ఉంది. 96ని మనం ఎల్సిఎం చేస్తే టోటల్గా ఇంత వస్తుంది. ఫస్ట్ 3 2 జా 6, 6 2 జా 12 ప్లస్ 12. నెక్స్ట్ 2 2 జా 4, 4 2 జా 8 ప్లస్ 8. ఇక్కడ కూడా చూడండి, మనకు 231 ఉంది. 231 ఎల్సిఎం చేస్తే 3 7 జా 7 1 జా 1 జా. టోటల్గా మనకు చూడండి 3 7 జా 21, ఇంకా 11 ఉంది కాబట్టి 11 వేస్తాం. అంటే మనకు పాజిటివ్ 12 8 వచ్చింది. 12 8 ఈక్వల్ టు 20. మనకి ఇది ఎల్సిఎం చేస్తే మనకు ఆన్సర్ ఇది రావాలి, అంటే ప్లస్ 20 రావాలి. ఇక్కడ చూడండి 231 మనం ఎల్సిఎం చేస్తే 32 రావాలి, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 21 ప్లస్ 11 ఈక్వల్ టు 32 ప్లస్ 32 వచ్చింది. మనకి ఇక్కడ ఇది పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ముఖ్య లక్షణం ఏంది? మనము గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి, +12 - 21 గ్రేటర్ దెన్ ఏది? ఎక్స్ వాల్యూ కదా. ఎక్స్ వాల్యూ వై వాల్యూ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై. నెక్స్ట్ ఇక్కడ +8 - 11 అంటే ఇది ఎక్స్ గ్రేటర్ దెన్ వై. నెక్స్ట్ ఇక్కడ సేమ్ +12 - 11 ఏది గ్రేటర్ దెన్? ఎక్స్ గ్రేటర్ దెన్ వై. నెక్స్ట్ +8 - 11 ఏది గ్రేటర్ దెన్? ఎక్స్ గ్రేటర్ దెన్ వై. టోటల్గా మనకు 4 వచ్చాయి. ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఏంది? ప్లస్తో ఈ 2 చేస్తే ఎక్స్ గ్రేటర్ దెన్ వై. నెక్స్ట్ +8తో ఈ 2 చేస్తే ఎక్స్ గ్రేటర్ దెన్ వై. టోటల్ మనకి ఎక్స్ గ్రేటర్ దెన్ వై చెప్తుంది కాబట్టి ఆన్సర్ అనేది మనకు ఎక్స్ గ్రేటర్ దెన్ వై అనేది వస్తుంది. ఇలాంటిదే క్వశ్చన్ ఇంకొకటి మీకు ఇస్తాను, అది మీరు చేసి నాకు కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.